మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. మందుల ధరలు పైకంట సందట్లో సడేమి అన్నట్టు ఇదోటి తగిలింది. యుద్ధంతో పెరిగిన ముడి సరుకుల రేట్లు 900 రకాల ఔషధాల ధరల పెంపు అంట. 900 రకాల ఔషధాల ధరల పెంపు. ఇక చూడురి, ఆడ పశ పెరిగిందంటే ఈడ 10 పైసలు అంటారు, ఆడ 10 పైసలు పెడితే ఈడ 10 రూపాయలు అంటారు. ఇవాళ ఇంకెంత ధర వేస్తారు? అడగకాలం ఏముంది, ఇది ఒక ఫార్మా దంద అన్నట్టు లెక్క. ఇప్పుడు అసలుకే మా దేశంలో ఎట్ట ఉంటుంది ముచ్చటంటే, ఈ భారతదేశంలో ఆడ ఒక్క 5 పైసలు పెరిగితే 5 రూపాయలు వేస్తాడు ఈడ. ఇక సందని ఇప్పుడే దొరికింది. యుద్ధంతో పెరిగిన ముడి సరుకుల రేట్లు 900 రకాల ఔషధాల ధరలపైన పెంపు. 20% నుంచి 186% వరకు భారం. ఒప్పందం ధరలు సరఫరా చేయలేము, ప్రభుత్వానికి ఔషధ సరఫరాదారుల లేఖలేసిరంట. ఇంకా చూడురు కథ. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావం పెట్రోల్ ఉత్పత్తులపైనే పడుతుంది అనుకుంటే, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువులపైన ధరలు పెరుగుతాయి అనుకుంటే చాలామంది కట్టనుకురు. కానీ యుద్ధ ప్రభావం వల్ల మాత్రం ఊహకందని విధంగా చాలా రంగాలపైన ఈ ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఫార్మా రంగం పైన కూడా పడ్డది. చూడురి, బతకాలంటే గోలు వేసుకోవలసిందే పొద్దున్న లేస్తే. ఈ కాలంలో ఉన్నది ఎట్లా ఉందంటే, మొన్ననే చెప్పారు, ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ అని, ప్రతి ఆరుగురు ఆడోళ్ళ దాంట్లో ఒకరికి క్యాన్సర్ అని. అట్లా బీపీ, షుగరు, 12 రకాల రోగాలతోటి ప్రపంచం మొత్తం సంగతి దేవుడేరు. కానీ భారతదేశం మొత్తం రోగాలమయమయ్యి ఆల్రెడీ రెడీగా ఉన్నది. గిసవంటి సమయంలో మందుల ధరలు అంట 900 రకాల ఔషధాల పైన ధరల పెంపు అంట. నిజంగా ఈ ట్రంప్ గానికి ఎట్ట న్యాయమైద్దేమో కానీ ఒక్కొక్క వీడియో చూస్తుంటే, చిన్నపిల్లల వీడియో చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తుంటాయి. మరి ఆయనకి నీళ్ళు వస్తే అట్నే పాడైపోను. అంటే ఈ భూమి మీద 500 ఏళ్ళు బద్దామని వచ్చినటువంటి ఈ ట్రంప్ అంటోడు వీళ్ళ ఆధిపత్యాలకు తప్పితే ఏముంది చెప్పురి. ఈ యుద్ధాల వల్ల మిలిగేది ఏముంటుంది అంటే, ఒక బూడిద తప్పితే ఏం మిలగదు. బూడిదే మిలుగుతుంది, ఏం మిలిగి పాడైతుంది చెప్పురి. బతికిన 4 రోజులు ఈ రోగాలతోటి, నొప్పులతోటి, ఎన్నో రకాల సమస్యలతోటి ఏదో సచ్చి బతికి అయిపోద్ది. కానీ గిట్లా ప్రపంచం మొత్తం నాశనం చేస్తున్న ఈ పశ్చిమాసియా దేశాలు కేవలం వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ ఆధిపత్యాల కోసం గిసపోయిన కథలు పడుకుంటూ ఉన్నారు. ఇవాళ ఆడ ఎంత పెరిగిందో ఏం కథను, ఆ రా మెటీరియల్ వస్తలేదని ఇక ఒక్క సాకుతోటి ఇక పోతే దొరకదు అనుకొని మన భారతదేశంలో సందని ఇక ఇప్పుడే ఇంతప్పుడు నూకుతారు ఒక్కొక్కటి. ఇక చూడురి, ఈ ఫార్మా కంపెనీలు అన్నీ ఏదైతే ఉన్నాయో ఇక అది వస్తలేదు ఇది వస్తలేదు అని చెప్పి ఎన్నో రకాలుగా పేదోళ్ళ దగ్గర నుంచి ఇక గుంస్తూనే ఉంటారు. అదేంటంటే అక్కడ యుద్ధం అవుతుందని. ఏ యుద్ధం జరగనాడే ఎన్నో రకాలుగా రేట్లు పెంచిరి. ఇవాళ ఊకు టారీలు. ఈ మందులలో కూడా ఎన్నో రకాల నాసిరకమైన మందులు WHOనే చెక్ చేసి మరీ చెప్పింది, చాలా రకాల మందులు మొత్తం డూప్లికేట్ అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఇక ఏదో ఒకటి వేసుకోవాలిగా. ఇప్పుడు మంత్రం ఏం పని చేస్తుందిలా, మన శాంతిని ఇస్తుంది. గోరేసుకున్నామంటే అమ్మాయి ఎంతో కొంత తగ్గుతుంది లే అన్న ఆలోచన ఉంటుంది. అది తగ్గదో తర్వాత లెక్క. ఇంకా చాలా రకాల మందులు వేసుకుంటే ఉన్న రోగం పోయేది దేవునికి ఎరక. కానీ కొత్త రోగం తయారయ్యే గోళీలు కూడా చాలా రకాలుగా ఆల్రెడీ డాక్టర్లు రాసిచ్చిన గోళీలలోనే, మెడికల్ షాప్లో తెచ్చుకున్న గోళీలలోనే గసవంటి మందులు ఉంటాయంటే. చాలా రకాలుగా ఫెయిల్ ఎన్నో రకాలు ఉన్నాయి. 100 రకాల మందులు డూప్లికేట్ మందులే ఉన్నాయి. ఇప్పుడు యుద్ధ ప్రభావం వల్ల ఏం చెప్తున్నారంటే, ఈ ఫార్మా దాని మీద కూడా లోడు పడ్డది. ఇక ఇప్పుడు వీటిపైన కూడా ధర పెరుగుతుందని చెప్తున్నారు. ఇక ఇటు ధరలు పెంచి ఎన్ని పైసలు గుంస్తుండొచ్చు జనాల దగ్గర, ఎన్ని పైసలు గుంస్తారు. ఎందుకంటే పానానికి మించింది ఏముంది చెప్పురి. పానం బాగాలేదు, దాగానే పోయినాం, గోళీలు రాసి తెచ్చుకోవాలి. ఎంత అవుతుంది? గతంలో ఒక 1000 రూపాయలు అయ్యేది అనుకో, ఇవాళ 2000 అయితే అట్టేట సార్ అంటే ఆడ యుద్ధ ప్రభావం వల్ల పెరిగింది అమ్మాయి అంటే వీళ్ళు పోయి అడుగుతారు, ఎందుకు పెరిగిందని. ఇక తెచ్చుకోవాలి. ఎందుకంటే వేసుకోకుండా వస్తాడు మనిషి. ఇక మనిషి పానం కంటే ఎక్కువే ఉంది. ఇక గిదిలే సంద అనుకొని ఇక ఇంత పొడుగు నూకుతారు, మొత్తం జనాల సొమ్ము మొత్తం మింగుతారు. మరి ఈ యుద్ధాల వల్ల ఎవరికి ఏం ప్రయోజనం ఉంటుంది? నిజంగా కూడా ట్రంప్ లాంటోడు ఈ భూమి మీద ఉండనే ఉండొద్దులా, మీరు ఏమని అనుకోరు. కానీ స్వార్థం అంటే స్వార్థం తప్పితే ఇంకేమైనా ఉందా చెప్పురి. ఎటమంటే తెట్టమంటాడు, ఎటమంటాడు. అటు ఇటు చేసి అలకాల పంచాయి పాడైపోయిన ఆ పంచాయి వల్ల దేశాలు మొత్తం, ప్రపంచం మొత్తం నాశనానికి వస్తుంది. అప్పుడెప్పుడో నా చిన్నతనం నిన్న ఆకులు అలములు తిని పెరిగిరు అని అన్నారు. ఇక గదే కాడికి వస్తట్టుంది. మరి ఆకుల అలములు తిని పెరుగుతారా ఈ కాలాన? 12 రకాల తిండిలు తిని పెరుగుతుంది, పాడైపోను. యుద్ధాల వలన గ్యాస్ దొరకదా, పెట్రోల్ దొరకదా, డీజిల్ దొరకదా, ఇప్పుడు మందులు దొరకాయా, తిందామంటే తిండి లేదా, హోటళ్ళ పోయింటి మొత్తం హోటళ్ళన్నీ బంద్ అయిపోయి ఎందరో మంది ఆ పట్టణాల పోయింటి ఢిల్లీలో కానీ బొంబాయిలో కానీ దేశాలల్లో మొత్తం హోటళ్ళు నమ్ముకొని బత్తలు కోట్ల మంది ఉన్నారు. ఇవాళ ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు వనికెరక చెప్పురి. ఒక గ్యాస్ సిలిండర్ కొందామంటే 1000 రూపాయలకు 900కు వచ్చే గ్యాస్ సిలిండర్ ఇవాళ 2000కు 3000కు వస్తుంది. అదే హోటళ్ళకి వేసేది అయితే 3500 నుంచి 5000 రూపాయలు అవుతుందంట గ్యాస్ సిలిండర్కు.
మరి యాడికెళ్ళి తీసి పెడతారు చెప్పురి. ఉన్నోడు అంటే పాడైపోయి ఎట్నో పాడై తెచ్చుకుంటాడు. కానీ మరి మధ్యతరగతితోని పరిస్థితి ఏంది? చిన్న చిన్న పిల్లల వీడియోలు మీరు బాగా చూస్తుంటారు, ఇన్స్టాలో కానీ ఆ ఫేస్బుక్లో కానీ చూస్తుంటారు కదా. ఆ యుద్ధాల ప్రభావాలతో చిన్న చిన్న పిల్లలు ఎన్ని రకాల ఆకలికి అలమడిస్తున్నారు అనేది చూస్తే కళ్ళకు నీళ్ళొస్తుంటాయి. అయినా కూడా కనికరం లేకుండా కేవలం వాళ్ళ ఆధిపత్యాల కోసం ప్రపంచాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేద్దామని కంకణం కట్టుకొని కూర్చురు. ఒకవేళ ప్రపంచం మొత్తం సర్వనాశనం అయితే అనుకో, ఈ ట్రంప్ అంటోళ్ళు అంటోడు ఇసోంటోళ్ళు ఒక 10 మంది బత్తరు. గరకవికి బత్తరా? ఏం చేసి బత్తరు వీళ్ళు? మరి ప్రపంచం మొత్తం నాశనం అయినాక ఏదైనా కానీ మానవుని కోసమే కదా. మరి ఎంతో కొంత బతికినన్ని రోజులకు బతికి తిని చచ్చేదానికి నాకు అది కావాలి ఇది కావాలి అంటే ఏ రకంగా వస్తుంది చెప్పురి. నిజంగా కూడా మీరు నేను మాట్లాడిన మాటలు ఏమైనా తప్పు అనిపిస్తుంది అక్కడక్కడ, కానీ మీకు అనిపిస్తున్నాయేమో. కానీ నిజంగా వాళ్ళ ఆధిపత్యాల కోసం తప్పితే ఇంకా ఎవరికైనా ప్రయోజనాలకు ఎవరికైనా లాభం ఉన్నదా? ఎవరికి ఎలాంటి లాభం లేదు. 15 లక్షల సిలిండర్లు ఇవ్వాలంటే ఇప్పటిదాకా ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే. మరి అట్లా మొత్తం కొట్టుకుంటే ప్రపంచం మొత్తంలో ఎన్ని దేశాలకు ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు. వాడ పావుల పెరిగితే ఈడ 10 రూపాయలు అంటారు, వాడనే 10 రూపాయలు పెరిగితే ఈడ 500 1000 రూపాయలు అంటారు. అంటారా అనరా? అంటే మొత్తానికి ఎక్కడనో యుద్ధం జరిగితే ఆ ప్రభావం మొత్తం మన దేశం మీద బాగా పడుతుంది, మన రాష్ట్రం మీద ఇంకా ఎక్కువ పడుతుంది.